గంజాయి మాఫియా చేతిలో దారుణంగా హత్యకు గురైన ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి పెంచలయ్య కుటుంబానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండగా నిలిచారు. పెంచలయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఆ కుటుంబం బాధను చూసి తక్షణమే 10 లక్షల రూపాయల మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. అంతటితో ఆగిపోకుండా పెంచలయ్య 2 కుమారుల బాధ్యతను భుజానికెత్తుకున్నారు. తానున్నా లేకపోయినా పెంచలయ్య కుటుంబం వీధిన పడకూడదని వారి బరువు బాధ్యతలను తన కుమార్తెలిద్దరికీ అప్పగించారు. పెంచలయ్య ఇంటి నుంచే ఆయన కుమార్తెలైన సాయి వైష్ణవి, లక్ష్మి, హైందవిలకు ఫోన్ చేసి మాట్లాడారు. పెంచలయ్య సతీమణితో కూడా మాట్లాడించారు. పెంచలయ్య తన కొడుకులు ఇద్దరిని IAS, IPS చేయాలని భావించారని, అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేయాలని కుమార్తెలకు సూచించారు. దానికి కోటంరెడ్డి కుమార్తెలు 2 సంతోషంగా అంగీకరించారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యత అని చెప్పారు. పెంచలయ్య కుమారులు ఎంతవరకు చదివితే అంతవరకు తామే చదివిస్తామని పేర్కొన్నారు. కోటంరెడ్డి చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి ఆయన అల్లుళ్లైన నవీన్, బాలనందారెడ్డి కూడా మద్దతుగా నిలిచారు. పెంచలయ్యను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. పెంచలయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని, అందుకు పూర్తి సహాయ సహకారాలు RDT కాలనీ వాసులకు అందిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వాలతో మాట్లాడి పెంచలయ్య విగ్రహాన్ని RDT కాలనీలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఈ మధ్య కల్లూరుపల్లి RDT కాలనీలో పెంచలయ్య అని CPM పార్టీ నాయకుడు, నీకు తెలుసా? న్యూస్లో చూసా. ఓకే. ఆ పెంచలయ్య ఇంటికి వచ్చున్నాను నేను. పెంచలయ్య వైఫ్ అక్క, పెంచలయ్య కొడుకులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. నా వైపు నుంచి నెల్లూరు రూరల్ మన వాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము. ఎందుకంటే పెంచలయ్య చనిపోయాడమ్మా. పెంచలయ్య చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా. కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉండాలా, ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా, 3 గంజాయికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలగదు. పెంచలయ్య ఇద్దరు కొడుకులకి ఒకరికి IAS కావాలని, ఒక IPS కావాలని చిన్నప్పటి నుంచి చెప్పాడు. మంచి ఇంటెలిజెన్స్ పిల్లలిద్దరు కూడా. ఇప్పుడు మైథిలీలో చదువుతున్నారు. మైథిలీలో మొత్తం మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని. లేదు సార్, మేమే 10th వరకు చెప్పేస్తాం, ఇబ్బంది లేదు. మా దగ్గర 10th, 8th, 9th, ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th, 10th వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు. సరే, వాళ్ళు ఫీజులు తీసుకున్నాం, మిగతా విషయాలు ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం. తర్వాత 10th తర్వాత హలో పాప, 10th తర్వాత నువ్వు ఒకరి బాధ్యత, వైష్ణవి బాధ్యత తీసుకోండి. నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ. ఆల్రెడీ మనం కొంతమంది చదివిస్తున్నాం కదా, వాళ్ళతో కూడా వీళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం. లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్కి, తర్వాత ఎడ్యుకేషన్కి ఎంతైతే అమౌంట్ అవ్వద్దో ఆ అమౌంట్ డెప్టీ చేద్దాం అని కూడా చేసేద్దాం. అది మాట్లాడే కుటుంబంతో మాట్లాడేచ్చు. నాకు తెలుసు డాడీ, అన్న ఎలక్షన్ ప్రచారం అప్పుడు కూడా కలిసారు. నేను నువ్వు కలిసావా? పరిచయం చేశాడు RDT కాలనీకి వెళ్ళినప్పుడు. ఎవరు? అరవసీనన్న పరిచయం చేశాడు RDT కాలనీలో. చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, అమ్మ తప్పకుండా కలుస్తారు, మీరు ఏం టెన్షన్ పడతారు, చాలా ధైర్యం చెప్పారు. నాకు బాగా గుర్తుండిపోయాడు అన్న. నాకు ఆ రోజు నేను మళ్ళీ చూడలేదు. మొన్న న్యూస్ లో చూసి భయం వేస్తున్నాను. చేయాలని నాకు పేరు వెంటనే అరవసీనన్న ఫోన్ చేశారు. అన్న ఏంటన్నా ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవునమ్మా అన్న. చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. అది చదువుకొని తీసుకోండమ్మా. అది ఎట్లా తర్వాత చేద్దామా, వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకుంటే మనం అట్లా ప్రొసీడ్ అవుతాం. మన CPM మాదా వెంకటేశ్వర అన్న, కాయం సేనయ్య, మన అరవసీన అందరు ఇక్కడే ఉన్నామమ్మా. తర్వాత ఒక్కసారి అక్కతో మాట్లాడతావా? మాట్లాడతాను. ఇద్దరు మాట్లాడండి, ఫోన్ ఇస్తున్నారు.
చింకి మా వైష్ణవి డాడీ నన్ను లేడమ్మా ఉన్నాడు మీరు అక్కతో మాట్లాడిన తర్వాత నన్ను నా ఫోన్ ఇవ్వండి మళ్ళీ వస్తుంది సరే సరే మాట్లాడు అక్కతో మాట్లాడు. హలో అమ్మా నేను నమస్కారం అమ్మా నేను చూశాను నిన్న న్యూస్లో చూశాను మీరు చాలా బాధపడుతున్నారు అంటే చాలా ధైర్యం కూడా ఉన్నారు మీరు మీకు నిజంగా ఆ దేవుడు మీకు మంచి ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మీ పిల్లలు మీకు చాలా సంతోషంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధైర్యం ఉండండి అంటే చెప్పిన రీతిగా ధైర్యం ఉండడము కానీ మీకు ఇద్దరు పిల్లలు మీ వల్ల మీకు చాలా మంచి జరగద్ది మీరు చాలా బాగుంటారు. అన్న ఆశయాల కోసం పోరాడుతున్నామని చెప్పారు చాలా అసలు ఎవరికి అందరికీ సాధ్యం కాదు అంత ధైర్యంగా పోరాడటం. ఆ దేవుడు మీకు ఆ ధైర్యం ఇచ్చాడు. మీకు ఆ సివిల్స్లో ఆ లైన్లో బాగా టచ్ ఉంది కదా, అందుకోసం తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తాను నీకు. అబ్బాయితో మాట్లాడి గైడ్ చేస్తుండ్రు అంటే ఇక్కడి నుంచి